కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ రాజకీయాలు అమాంతం హీటెక్కిపోయాయి. అయితే కేసీఆర్ స్పీచ్ పై కాంగ్రెస్ బీజేపీ నేతలు స్పందిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేశారని మంత్రులు చెబితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ నేతలు విమర్శించారు. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం హైడ్రా తొలగింపుపై చేస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 సంవత్సరాలు ప్రజాపాలన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పగానే చెప్తున్నారు వాళ్ళు. అసెంబ్లీకి రమ్మంటే రాని కేసీఆర్ జగిత్యాల వరకు ప్రయాణించి సభలో పాల్గొన్నారన్నారు మంత్రి సీతక్క. అసలు ఫిరాయింపులకే మీరు పితామహుడుగా ఉన్నారు కేసీఆర్ గారు. ఈరోజు మరి బయటికి రండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి అంటేనేమో రావడం లేదు. మళ్ళీ నిన్నటికి నిన్న పార్టీలో ఫిరాయించడం కోసం మాత్రం, కండోగప్పడం కోసం మాత్రం మరి అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడం జరిగింది. ఫిరాయింపులను ప్రోత్సహించే దాని మీద ఉన్నంత శ్రద్ధ మరి ప్రజా సమస్యల మీద లేదు అనేది ప్రజలకందరికీ అర్థమవుతుంది. కేసీఆర్ నిర్ణయం వల్ల రైతులు నష్టపోయారన్నారు మంత్రి వివేక్. కేసీఆర్, రేవంత్ ఇద్దరు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తీసుకుంటారు. ఎవరెవరు? ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్. ఇది అబద్ధాల కూర అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే ఎదవా దరిద్రుని ఏం చెబుతున్నాడు. వీళ్ళ భాష కదే, వీళ్ళిద్దరు భాష కదే. ఇవాళ మీరు ఇద్దరు కాదు, ఇవాళ మీ సవాల వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు చచ్చిపోతున్నారు. తెలంగాణకి ఏం జరిగినా మీరిద్దరు జరుగుతున్నారు. తెలంగాణకు ఇక రాహుకేతు స్టోరీ తెలుసు కదా మీకు. రాహుకేతు. మరోవైపు సీఎం రేవంత్ పై మండిపడ్డారు కొత్త గులాబీ నేత జీవన్ రెడ్డి. ఉద్యమ నేత కేసీఆర్ పై ఇష్టమున్నట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదన్నారు. ఇదే ముఖ్యమంత్రి నువ్వు, నీ పాలన అంతా మెరుగుకుంటే మరోసారి అధికారికి వస్తా అని చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారి ఏదితో ఒక ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందయా. తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ముఖ్యమంత్రి అవకాశం లభించిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పంటున్నాను నేను. అన్నాడు వారు ఉద్యమించకున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడివే. నువ్వు ఇదేనానే ఊరు తీస్తావే ఊరి. మరోవైపు కేసీఆర్, రేవంత్ ప్రసంగాలను పోల్చుతూ విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ ప్రసంగంలో తెలంగాణపై ప్రేమ కనిపిస్తే రేవంత్ ప్రసంగంలో వ్యక్తిగత స్వార్థం కనిపించిందన్నారు.